స్టార్ట్. అందరికీ నమస్తే అండి. నేను లక్ష్మి, విశాఖపట్నం నుంచి. మన ధ్యానమాతృత్వం మనందరికీ తెలుసు కదండి. ఆ ధ్యానమాతృత్వం ప్రోగ్రామ్ని ఇండోనేషియా బాలీలో చేయడానికి జీకే గారు వెళ్ళి అక్కడ మీరు బాలీ మాస్టర్స్ అందరికీ ధ్యానమాతృత్వాన్ని అందించండి అని చెప్తే మేము ఈ బాలీకి రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ రోజా గారు, అలాగే సంతోషి మ్యామ్, అలాగే సఫాలి మ్యామ్ అందరి మీకు కూడా రావడం జరిగింది. మరికొన్ని వివరాలు మన సంతోషి మేడం చెప్తారు. చెప్పండి సంతోషి. హాయ్ అండి. ఈరోజు మనం ఇండోనేషియా బాలీలో మే 27 నుండి జరుగుతున్న మామ్ అండ్ బేబీ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం కోసం వచ్చాము. సో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డివైన్ పేరెంటింగ్ టెక్నిక్స్ని ప్రెగ్నెన్సీ నుండి పిల్లల కడుపులో ఉన్నప్పటి నుండి ఎలా కనెక్ట్ అవ్వాలి, అలాగే వాళ్ళని పెంచే విధానంలో వీళ్ళు ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ స్టడీస్ కానీ, యాంగర్ మేనేజ్మెంట్ కానీ, వాళ్ళకున్న ఇష్యూస్ కానీ ఇవన్నిటినీ మనం మెడిటేషన్ త్రూ హీల్ అవ్వడం ఎలా అనేది ఇక్కడ ప్రాసెస్ ఇక్కడ అందరికీ కూడా మనం బుక్స్ రూపంలో, పాంప్లెట్స్ రూపంలో అందరికీ అందిస్తూ వస్తున్నాం మేడం. నమస్కారం అండి. ఈరోజు బుద్ధ పూర్ణమి సందర్భంగా ఇక్కడ పత్రిజీ గారు కట్టించిన ఆయన చేతులతో స్వాస్థాలతో ఓపెన్ చేసిన పిరమిడ్ దగ్గరకు వచ్చి ధ్యానం చేయడం జరిగింది. అలాగే మేము బాలీకి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మామ్ అండ్ బేబీ ఫెస్టివల్ జరుగుతోంది. అందులో మన స్పిరిచువల్ టాబ్లెట్లో భాగంగా ధ్యాన మాతృత్వం గురించి చెప్పాలి. తల్లులు గర్భిణీలుగా ఉన్నప్పుడు ఒక ఆహారము, టాబ్లెట్స్ గురించి నేను ఒక గైనకాలజిస్ట్గా చెప్తాను. దానికి మించి మనము ధ్యానం చేయాలి. ఒక తల్లి శాకాహారంగా ఉండాలి, సరైన ఆలోచనలతో ఉండాలి. బిడ్డకి కడుపులోనే కావాల్సిన ట్యాబ్లెట్ల ఆహారమే కాదు, సరైన ఆలోచనలు, ధ్యానం వల్ల వచ్చే ఎనర్జీ, తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా కడుపులో బేబీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఒక తల్లి, కాబోయే తండ్రి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి అనేది వాళ్ళకి చెప్పాలని, అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు చెకప్లు ఎలా చేసుకోవాలి, ఏం టాబ్లెట్లు వేసుకోవాలి, స్కానింగ్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, ఏం వ్యాక్సినేషన్ తీసుకోవాలి అని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. పోతే తర్వాత పిల్లలు పుట్టడం అనేది ప్రకృతి సహజంగా జరుగుతుంది. ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు పుట్టాక, ఆ సోల్స్ ఈ భూమి మీద వచ్చాక వాళ్ళని ఎలా పెంచాలి అనే దాని మీద కూడా తల్లికి కౌన్సిలింగ్, తండ్రికి కౌన్సిలింగ్ ఇవ్వడంలో భాగమే ఈ ధ్యాన మాతృత్వం. ఇది చాలా అద్భుతమైన ఒక ప్రక్రియ. దీన్ని ఇక్కడ బాలీలో ఇది ఇప్పుడు స్టార్ట్ చేయడం అనేది మామ్ అండ్ బేబీ ఫెస్టివల్లో ఈ స్పిరిచువల్ టాబ్లెట్లో భాగంగా చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా ఇలా కొనసాగుతుందని, అలాగే ఈ ప్రపంచమంతా కూడా మనం దీన్ని స్ప్రెడ్ చేయాలి. ప్రతి ఒక్క తల్లి కూడా ఏదో బై యాక్సిడెంట్ ప్రెగ్నెంట్ అవడం కాదు, ఒక ఎరుకతో, ఒక జ్ఞానంతో తను ఒక అత్యుత్తమ సోల్ని తన గర్భంలోకి ఇన్వైట్ చేసి, ఒక అత్యుత్తమ సోల్ని ఈ భూమి మీదకి తెచ్చి ఈ ప్రకృతిని ఇంకా ఎంతో అందంగా, సౌందర్యవంతంగా తీర్చిదిద్దే విధంగా ఈ ప్రపంచం అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. వెరీ నైస్.